Truth and Times. It's a Christian perspective talk show. అగాగీయులు మీకందరికి తెలుసును, న్యాచురల్ ఎనిమీస్ ఆఫ్ ద ఇజ్రాయలైట్స్. వారు అతను యూదులనందరినీ సమూలంగా నాశనం చేయాలని ప్లాన్ చేయడము, ఈవిల్ ప్లాన్ ఒకటి తయారు చేయడము, ఇది కూడా డివైన్ ప్రావిడెన్స్ కాదా? మీరు అన్నట్టు పురుషాహంకారాన్ని చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆమె తన రైట్స్ని కాపాడుకునే దీనిలో ఆమె డినై చేయడం. ఆ తర్వాత చూస్తే దాన్ని అడ్డం పెట్టుకొని ఈయన మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారు, ఈ దగ్గర కౌన్సిల్స్ ఎవరైతే ఉన్నారో దానిలో మెముకాన్ అనే అతను దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ప్రైజ్ ద లార్డ్ అండ్ హార్టీ వెల్కమ్ టు ద గ్రేస్ రేడియో లిజనర్స్. మిత్రులారా, నేను హెక్టర్ హేమసాగర్ పోల్దాస్, యువర్ హోస్ట్ ఫర్ ట్రూత్ అండ్ టైమ్స్ ఎ క్రిస్టియన్ పర్స్పెక్టివ్. ప్రార్థనతో మన ట్రూత్ అండ్ టైమ్స్ ఎ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అనే ఈ పాడ్కాస్ట్ను ఈరోజు ప్రారంభించుకుందాం. గౌరవనీయులు పాస్టర్ రవికుమార్ గారి ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, మా సృష్టికర్త, నీకు వేలాది స్తుతులు చెల్లిస్తామైనా. నీ వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తామైనా. నీ వాక్యం నాయన ప్రభా, మరి జీవం గల వాక్యం నాయన ప్రభా, శక్తి కలిగినటువంటి వాక్యం నాయన ప్రభా, మా జీవితాలను మార్చే వాక్యం ప్రభా. మేము ఎస్తేరు గ్రంథం నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానించుండగా నీ సన్నిధి మాతో ప్రభా. ప్రభా, మీరు మాతో మాట్లాడండి నాయన ప్రభా. మీ యొక్క వెలుగును మా మీద ప్రసరింప చేయమని, మీరే మహిమ ఘనత పొందుమని, వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రత్యేకంగా ఈ పాడ్కాస్ట్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి బ్రదర్ హేమసాగర్ గారిని, బ్రదర్ విజయ్ గారిని, పాస్టర్ సుభాష్ గారిని మీరు దీవించి ఆశీర్వదించండి ఆయన. ఇక ముందు కూడా నీ రాకడ పర్యంతం నమ్మకంగా ఉండటకు, నీ పరిచయంలో ఉండటకు సహాయం దయచేయండి. యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మిత్రులారా, క్రీస్తుకు పూర్వం 486 నుండి 464 వరకు ఆ మధ్యకాలంలోని ఒక బ్యూటిఫుల్ యంగ్ పర్షియన్ క్వీన్ గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. దట్ మీన్స్ పాత నిబంధనలోని ఎస్తేరు గ్రంథంను ఈరోజు పాడ్కాస్ట్లో మనం చర్చించబోతున్నాం. మిత్రులారా, ఎస్తేరు గ్రంథం మీకందరికి తెలుసును. బుక్ ఆఫ్ బ్యాంక్వెట్స్, విందులు, బ్యాంక్వెట్స్ అని చెప్పేసి వర్ణించారు బైబిల్ స్కాలర్స్ కొందరు. అదేవిధంగా బుక్ ఆఫ్ బ్యూటీ కాంటెస్ట్, మీకు తెలుసును, 127 దేశాల నుంచి అందాల పోటీ జరిపారు. జరిపిన తర్వాత ఆ యొక్క పర్షియా దేశపు రాణిని ఎంపిక చేశారు. అదేవిధంగా మనము ఈవిల్ ప్లాట్స్ ఆఫ్ అసాసినేషన్, అహస్వరేషు రాజును హత్య చేయాలన్న ఒక కుట్ర, అదేవిధంగా యూదా జాతిని సమూలంగా నాశనం చేయాలన్న, జీనోసైడ్ చేయాలన్న ఒక కుట్ర, ఇవన్నీ అండ్ అల్టిమేట్ విక్టరీ ఆఫ్ ది జూస్, ఇవన్నీ వీటన్నిటితో కలిపి ఈరోజు ఎస్తేర్ గ్రంథం ఎంతో ఇంట్రెస్టింగ్గా, ఆకర్షణీయంగా ఉండబోతోంది ఈ నేటి పాడ్కాస్ట్. మిత్రులారా, గ్రంథ రచయిత అంటే ఆథర్ ఆఫ్ ద బుక్ గురించి వ్రాయబడలేదు ఎక్కడ బైబిల్లో. కానీ మొర్దెకైని యాక్చువల్గా మినీ మోజెస్ ఆఫ్ ద దెన్ పర్షియా అని వర్ణించారు కొందరు బైబిల్ స్కాలర్స్. అంటే యూదులను ఆ విధంగా లీడ్ చేశాడు అన్న క్రెడిట్ ఆయనకి ఇస్తూ ఆ విధంగా ఆయనను వర్ణించారు. జూయిష్ నేషనలిస్ట్ ఆఫ్ పర్షియా అని కూడా ఆయనను వర్ణించారు. ఆయననే మొర్దెకై గారు ఈ గ్రంథాన్ని రచించారని చెప్పేసి చాలామంది బైబిల్ స్కాలర్స్ వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తుంటారు. తర్వాత మోస్ట్ సర్ప్రైజింగ్ విషయం ఏమిటంటే, ఈ ఎస్తేరు గ్రంథంలో దేవుని పేరు అసలు ప్రస్తావింపబడనే లేదు. కానీ అడుగడుగున దేవుని ఆపన్న హస్తం, దేవుని ప్రణాళిక, డివైన్ ప్రావిడెన్స్ అన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రస్ఫుటంగా. తర్వాత అనదర్ మోస్ట్ ఇంట్రెస్టింగ్
విషయం ఏమిటంటే, దిస్ ఈజ్ రియలీ మోస్ట్ బ్లెస్సెడ్ థింగ్ ఫర్ ఆల్ ఇండియన్స్. ఎస్తేరు గ్రంథంలో ఇండియా పేరు 2 సార్లు ప్రస్తావించబడింది. ఇండియా వాజ్ పార్ట్ ఆఫ్ దట్ గ్రేట్ పర్షియన్ ఎంపైర్. అహశ్వరేషు రాజుగా ఉన్నప్పుడు ఇండియా నుండి ఇథియోపియా వరకు 127 దేశాలకు ఆయన చక్రవర్తిగా ఉంటూ ఒక గొప్ప రాజ్యాన్ని ఆయన ఏలుతూ ఉండేవాడు అని వ్రాయబడి ఉంది. దీన్ని ఇట్ గోస్ టు ప్రూవ్ దట్ ఇండియా హ్యాస్ గాట్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, గాడ్ ఆల్ మైటీ. తర్వాత మిత్రులారా, మొదటి అధ్యాయంలో రాజైన అహశ్వరేషు యొక్క పురుషాహంకారం, మేల్ చావెనిజం, అదేవిధంగా రాణి వష్టి గారి సెల్ఫ్ రెస్పెక్ట్, స్వాభిమానం, తర్వాత ఆమె బహిష్కరణ, తర్వాత రాజు యొక్క అడ్వైజరీ కౌన్సిల్లో మెంబర్స్ ఉంటారు కదా, అడ్వైజర్స్, వారి యొక్క మేల్ చావెనిజం కూడా, పురుషాహంకారం, రాజుకు సలహా ఇవ్వడం కూడా వారి యొక్క పురుషాధిక్యతను అది తెలియజేస్తూ ఉంది. ఇవన్నీ గాడ్స్ ప్రావిడెన్స్ అని చెప్పేసి బైబిల్ స్కాలర్స్ వర్ణించారు. అదేవిధంగా 2వ అధ్యాయంలో హదస్సా అనబడే ఈ జూయిష్ బ్యూటీ నాడు జరిగిన ప్రపంచ అందాల పోటీలో మహారాణి కావడం డివైన్ ప్రావిడెన్స్ కాదా? అదేవిధంగా 2 ప్యాలెస్ గాడ్స్, అహశ్వరోషు రాజును హత్య చేయాలని కుట్ర చేయడము, అది మొర్దెకై చెవిన పడటము, వెంటనే ఆ కుట్రను ఎస్తేరు ద్వారా రాజైన అహశ్వరోషుకు తెలియచేయటము, కాన్సిక్వెంట్లీ ఆ 2 గాడ్స్ను ఉరి తీయడం, హ్యాంగ్ చేయడం అన్నది నిజంగా డివైన్ ప్రావిడెన్స్ కాదా? అదేవిధంగా 3వ అధ్యాయంలో అగాగీయుడైన హామాన్ను చీఫ్ ఆఫ్ ప్రిన్సెస్గా ప్రమోట్ చేయడం, అంటే కమాండర్ ఆఫ్ రాయల్ ఫోర్సెస్. వారు అగాగీయులు మీకందరికి తెలుసును, న్యాచురల్ ఎనిమీస్ ఆఫ్ ద ఇజ్రాయలైట్స్. అతను యూదులనందరినీ సమూలంగా నాశనం చేయాలని ప్లాన్ చేయడము, ఈవిల్ ప్లాన్ ఒకటి తయారు చేయడము, ఇది కూడా డివైన్ ప్రావిడెన్స్ కాదా? కాబట్టి బైబిల్ పండితులు హామాన్ ద అగగైట్ను హిట్లర్ ఆఫ్ ఏన్షంట్ పర్షియా, ద దెన్ పర్షియా అని కూడా వర్ణించారు. 4వ అధ్యాయంలో ఎస్తేరు మహారాణి స్థానంలో ఉండడము, అదేవిధంగా జాతి రక్షణకు ఉపవాస ప్రార్థనలు చేస్తూ యావత్తు యూదులను ఉపవాస ప్రార్థనలు చేయమని ఆదేశించడము, తర్వాత నేను నాశనమైనా పర్వాలేదు, రాజుతో మాట్లాడి నా జాతిని రక్షించుకుంటాను అన్న దృఢ సంకల్పంతో ఆమె ఆ విందులు ఏర్పాటు చేయడము, ఇది కూడా డివైన్ ప్రావిడెన్స్ కాదా? ఈ విధంగా మిత్రులారా, ఎన్నో ప్రశ్నలకు ఈరోజు ఈ ప్రశ్నలు ఇవన్నీ లేవనెత్తుతున్నాము. ఎందుకంటే ఎస్తేర్ గ్రంథంలోని 10 అధ్యాయాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎపిసోడ్లో మొదటి 5 అధ్యాయాలు మాత్రమే మనం చర్చిస్తున్నాం. ఫస్ట్ 5 చాప్టర్స్ ఓన్లీ వీఆర్ డిస్కసింగ్ టుడే. నెక్స్ట్ ఎపిసోడ్లో బ్యాలెన్స్ 5 చాప్టర్స్ we will discuss. So let us seek answers for all these questions we raised today from our learned speakers, పాస్టర్ రవికుమార్ దర్వేముల గారు, అదేవిధంగా అడ్వకేట్ కమ్ క్రిస్టియన్ ఐడలాగ్ డేనియల్ విజయప్రకాష్ గొంతుకులి గారు. వీరిద్దరూ దైవ సేవకులు మన మధ్య ఉన్నారు. వారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మొదటి ప్రశ్న, ఫస్ట్ క్వశ్చన్ గోస్ టు అవర్ లర్నెడ్ అడ్వకేట్ గారు. మొదటి అధ్యాయంలో రాజుగారి పురుషాహంకారము, రాణిగారి స్వాభిమానము, ధైర్యము, ఆత్మగౌరవము నేటి ఆధునిక భారతదేశానికి ఏమి సందేశం ఇస్తుంది? మహిళా సాధికారత మీద, జెండర్ ఈక్వాలిటీ మీద.
చరిత్రను వివరిస్తూ సోషలాజికల్ అండ్ బిబ్లికల్ పర్స్పెక్టివ్లో శ్రోతలకు మీ సందేశం ఇవ్వండి. సార్, యూ హ్యావ్ గాట్ 15 minutes. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టు ఎస్ఏర్ మొదటి గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. 1వ అధ్యాయం 12 నుంచి 22 వరకు చూసుకుంటే, సో రాజు తను అందరితో కూర్చొని ఒక గెట్ టుగెదర్ ఒక పార్టీ లాగా పెట్టుకోవడం, సైమల్టేనియస్ గా రాణి కూడా పెట్టుకోవడం. సో రాజు ఆమె యొక్క సౌందర్యాన్ని చూపించడం కోసం పిలిపించినప్పుడు ఆమె దాన్ని తిరస్కరించడం. సో ఇది చాలా క్లియర్గా ఇట్ ఈస్ షోయింగ్ మీరు అన్నట్టు పురుషాహంకారాన్ని చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆమె తన రైట్స్ని కాపాడుకునే దీనిలో ఆమె డినై చేయడం. ఆ తర్వాత చూస్తే దాన్ని అడ్డం పెట్టుకొని ఈయన మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ దగ్గర కౌన్సిల్స్ ఎవరైతే ఉన్నారో, దానిలో మెముకాన్ అనే అతను దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఇంకా పురుష అహంకారం చూపించాడు. ఎట్లాగా ఇప్పుడు ఈ రాణి తిరస్కరించిందంటే దేశంలో ఉన్న ప్రతి ఆడ మనిషి, ప్రతి భార్య తిరస్కరిస్తుంది కాబట్టి వీ షుడ్ టేక్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ అని చెప్పి రాజుని ఇన్స్టిగేట్ చేసినప్పుడు రాజు ఏమంటాడంటే ఇంకా నా ముందుకు రావడానికి వీలేదని చెప్పి ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఏ బ్యాన్ లా పెట్టాడు. సో దాని నుంచి మనకి లోతులకి వెళ్తే, సో ఇక్కడ ఏంటంటే మనకి రాజు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, దే షుడ్ బి వెరీ బ్రాడ్ మైండెడ్ అండ్ పాజిటివ్ థింకింగ్ ఉండాలనేది ఒకటి. అట్లా లోతులో తర్వాత వెళ్దాం. బట్ మీరు అన్నట్టు జెండర్ కాన్సెప్ట్స్లో చూస్తే ఖచ్చితంగా ఈక్వాలిటీ. సో సహజంగా మనం జెండర్ కాన్సెప్ట్స్లో చూస్తే సహజంగా అనుకునేది ఏంటంటే స్త్రీ పురుషుల మధ్యన సంబంధాలు కానీ స్త్రీ పురుషుల ఈక్వాలిటీ ఇట్లా ఆలోచిస్తాం. బట్ ఖచ్చితంగా బ్రాడ్లీ చూస్తే స్త్రీ పురుషుల మధ్యన ఇదే. సో ఈక్వాలిటీ, పురుషులు స్త్రీలు సమానమే, బైబిల్ కూడా మనకు అదే చెప్తుంది. సో ఇక్కడ దానికంటే కొద్దిగా లోతుగా మనం వెళ్ళాల్సింది, ఎందుకంటే వేర్ అవర్ టుడేస్ చర్చ్ ఇస్ సఫరింగ్, దేర్ ఆర్ వేరియస్ అదర్ కాన్సెప్ట్స్, జెండర్ కాన్సెప్ట్స్. అంటే ఎట్లా ఉంటుంది, కలర్, నేను తెల్లగా ఉన్నాను, అతను నల్లగా ఉన్నాడు. సిమిలర్లీ నేను పొట్టిగా ఉన్నాను, అతను పొడుగ్గా ఉన్నాడు. సో పొడుగోడు పొట్టోడిని డిస్క్రిమినేట్ చేయడం, లేకపోతే ఐఎమ్ క్వాలిఫైడ్, హీఈస్ ఇలిటరేట్, అట్లా ఇలా కూడా ఉంటుంది. స్టేటస్, రిచ్, పూర్. సో అపార్ట్ ఫ్రమ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, ఈ జెండర్ దీనిలో ఇవి కూడా వస్తున్నాయి, ఇన్ విచ్ ఈవెన్ ద చర్చ్ ఈస్ దేర్ ఇన్వాల్వ్డ్. సో ఇవాళ చర్చిలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఈక్వాలిటీని మేము చూసుకుంటున్నామా లేదా అంటే, ఇవాళ చూస్తే బాగా వెల్ ఆఫ్కి ముందు కూర్చోబెడతారు, రిసీవ్ చేసుకుంటారు, బయటకు వచ్చి రిసీవ్ తీసుకెళ్ళి కూర్చోబెట్టే దీనిలో ఉంది. సో దానికి ఐ వుడ్ లైక్ టు కోడ్ అండ్ ఇది మన బైబిల్లో తీసుకుంటే, పేద విధవరాలు ధనవంతుడు ఇచ్చిన ఆఫరింగ్ ఏదైతే ఉందో, సో అక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. సో ఇట్లా దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద చర్చ్ వేర్ వీఆర్ ప్రమోటింగ్ ఇన్ఈక్వాలిటీ విద్ ఇన్ ది చర్చ్. అది చాలా మంది నాతో షేర్ చేసినప్పుడు చెప్పారు, చాలా చర్చెస్లో వీఆర్ ఏబుల్ టు సీ ఇట్ ఈస్ దేర్. సో ఇక్కడ కొద్ది లోతుకి వెనక్కి వెళ్తే, మనం ఇండియన్ హిస్టరీలోకి వెనక్కి వెళ్తే, ఇనీషియల్గా ఏన్షియంట్ ఇండియన్ తీసుకుంటే మాతృస్వామ్య సమాజం ఉండేది మనకి ఇనిషియల్గా. అంటే విమెన్ హెడెడ్ సొసైటీ. సో విమెన్ వాజ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. కాలక్రమేణా ఏమైందంటే ఆమెకున్న బయలాజికల్ ప్రాబ్లమ్స్ నుంచి పురుషాధిక్య సమాజంలోకి షిఫ్ట్ అయింది మన కంట్రీ. అంటే ఏంటి, ఆమెకి మంత్లీ పీరియడ్స్ కావచ్చు, డెలివరీ, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాని నుంచి అవర్ సొసైటీ షిఫ్టెడ్ టు పితృస్వామ్య సమాజం. ఎప్పుడైతే పితృస్వామ్య సమాజంకి వచ్చిందో జెండర్ ఈక్వాలిటీ అనేది చాలా ఎక్కువైపోయింది. సో ఇక్కడ మనం చూసుకుంటా వస్తే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లుని తీసుకుందాం. మన ఇంట్లోనే జెండర్ ఇన్ఈక్వాలిటీ స్టార్ట్ అవుతుంది. అంటే ఐ డోంట్ నో అబౌట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఎంతమంది అది ఈ సమానత్వం చూస్తే ప్రధానంగా మనం ఆడపిల్ల మగపిల్లడి మధ్యన వ్యత్యాసం చూపిస్తున్నాం. ఆస్తులు ఇచ్చే దానిలో కూడా వీఆర్ నాట్ గివింగ్ దెమ్ ఈక్వల్లీ. వీ నీడ్ టు లుక్ ఎట్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ, బోత్. ఈక్విటీ ఇన్ రిసోర్సెస్, ఆపర్చునిటీస్, స్పేస్, ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇవాళ చూస్తే మనం అంటే అమ్మాయిని ఎప్పటికైనా పంపించేసేదే కదా అని ఆమెకి డబ్బులు కూడబెట్టే ప్రయత్నం చేస్తాం. పిల్లవాడిని బాగా చదివించడం, పిల్లవాడిని బాగా గారాభం చూడడం. సిమిలర్లీ ఎక్కువ విమెనే దే ప్రమోట్ ఇన్ఈక్వాలిటీ. అట్లాగా ఆడపిల్ల అంటే వంటగది పరిమితి అయి ఉండాలి, మగపిల్లవాడు అంటే కూర్చొని ఎంజాయ్ చేయాలి. బయట పనికి అయితే మగపిల్లవాడు ఇంట్లో పని కన్నిటికంటే వీఆర్ అసైనింగ్ దెమ్. ఆల్ దీస్ ఆర్ ఇన్ఫార్మల్ నామ్స్. ఆ ఇన్ఫార్మల్ నామ్స్నే మనం ఇన్స్టిట్యూషనలైజ్ చేసి, సో ఇటువంటి దానిలో ఇండియా ఈజ్ స్టిల్ స్ట్రగ్లింగ్ ఇన్ దట్. ఇక్కడ చర్చ్ షుడ్ కమ్ అవుట్ విత్ గుడ్ ఎగ్జాంపుల్స్. ఎవ్రీ చర్చ్ షుడ్ బి ఏ మోడల్.
అట్లా చూసుకుంటూ వస్తే మనం ఫస్ట్ బిబ్లికల్గా చూసుకుంటే డివైన్లీ ఆర్డైన్డ్ ఈక్వాలిటీ. సో ఇక్కడ డివైన్లీ ఆర్డైన్డ్ ఈక్వాలిటీలో ఆదికాండం 1:20 చూస్తే దేవుడు ఇద్దరిని కూడా ఆయన స్వరూపంలోనే క్రియేట్ చేశాడు. దేవుడు ఆదాము నవ్వుని ఆయన స్వరూపంలో క్రియేట్ చేశాడు. అంటే దట్ మీన్స్ దే ఆర్ బోత్ ఆర్ ఈక్వల్. సో అలా మనం చూస్తున్నామా లేదా? అలాగే మన కొత్త నిబంధనలోకి వస్తే పౌలు గారు కూడా అనేక ఉదాహరణలు ఇచ్చాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఆ లోతుల్లోకి నేను వెళ్ళగాని, సో ఇక్కడ మనం మళ్ళీ ఇంకా కొద్ది లోతుకి వెళ్తే 1 తిమోతి 2:12, ఎఫెసీలు 5:22 అక్కడ ఏం చెప్తుంది? మేల్ లీడర్షిప్ అండ్ ఫిమేల్ సబ్మిషన్. సో మేల్ లీడర్షిప్ అండ్ ఫిమేల్ సబ్మిషన్ అంటే ఏంటి? సంఘంలో ఆధిపత్యం, ఎవరు నాయకత్వం అంటే సంఘంలో స్త్రీలు ముసుకేసుకొని కూర్చోవాలి, ఇటువంటి కూడా ఉంది. బట్ అక్కడ మ్యూచువల్ సబ్మిషన్ అనేది చాలా చోట్ల కూడా మనకు చెప్పబడింది. అంటే ఏంటి? ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో మ్యూచువల్ సబ్మిషన్ ఉండాలి. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఇద్దరు ఒకరినొకరు సమానంగా చూసుకోవాలి, ఇద్దరు హ్యూమిలిటీ తగ్గింపుతో ఉండాలి. సో ఇక్కడ హస్బెండ్స్ లీడర్షిప్, సో హీస్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని చెప్తుంది బైబిల్. సో హస్బెండ్ లీడర్షిప్ ఎలా ఉండాలి? క్రైస్ట్ హ్యాస్ షోడ్ ఏ రోల్ మోడల్. సో ఎస్, సెల్ఫ్ సాక్రిఫైస్ చూసాడు. అంటే ఆధిపత్యం కంటే కూడా సెల్ఫ్ సాక్రిఫైస్ చూపించాడు ఆయన జీవితంలో. ఆధిపత్యం ప్రదర్శించాలనుకుంటే ప్రదర్శించాడు యేసుక్రీస్తు, బట్ ఈ నెవర్ డిడ్ ఇట్. ఆయన సెల్ఫ్ సాక్రిఫైస్ చేశాడు. అది దట్ షుడ్ బికమ్ ఏ రోల్ మోడల్ టు ది మెన్, ఎస్పెషలీ ఫర్ ది మెన్, ది చర్చ్ లీడర్స్, పాస్టర్స్, మెన్, మనందరికి కూడా అది ఉండాలి. ఎందుకంటే అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవ్రీ ఫ్యామిలీ విల్ బి వెరీ హ్యాపీ. వీ కెన్ ట్రీట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ ఎయిదర్ ఇన్ ద చర్చ్ ఆర్ ఇన్ ద ఫ్యామిలీ. సో అట్లా మనం నెక్స్ట్ సోషలాజికల్ పర్స్పెక్టివ్లోకి వెళ్తే, దానికంటే ముందు జెండర్ ఈక్వాలిటీ ఇంకొకటి రెండు ఏంటంటే ఎక్కువ మనకి మేజర్గా ఉంది ఏంటంటే, ఈ ఇన్ఫార్మల్ సోషల్ నామ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద మన కంట్రీ చాలా స్ట్రగుల్ అవుతుంది. ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ విత్ ది ఇన్ఫార్మల్ నామ్స్ విచ్ హ్యావ్ బీన్ ఇన్స్టిట్యూషనలైజ్డ్. సో దాని నుంచి బయటికి రావాలంటే అగైన్ హిందుత్వం నుంచి రావాలంటే చాలా కష్టం. దానికి మనకి చాలా సోషల్ రిఫార్మర్స్ వచ్చారు, సతీ సాగమన అవన్నీ ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే అసలు స్త్రీలు చదువుకోవడానికి వీల్లేదు అనేది ఇవన్నీ కూడా చూసాం మనం. సో అక్కడ మళ్ళీ మనకి పేరేంటి, పూలే ఫ్యామిలీ అలా చేశారు. లేటర్ ఈవెన్ బీయింగ్ ఏ దళిత్, అంబేద్కర్ గారు అలా డిస్క్రిమినేషన్ ఇవన్నీ ఉన్నాయి. సో వాటికి ఇట్లన్నింటినీ పక్కన పెడితే, పొలిటికల్గా ఇవన్నీ పక్కన పెడితే, చర్చ్ హ్యాస్ టు ప్లే బిగ్ రోల్ ఇన్ గెటింగ్ ఈక్వాలిటీ among its members and it should become a role model. అట్లా మనం కొద్ది లోనికి వెళ్తే ఈ సోషలాజికల్ పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో, ఈ సోషలాజికల్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ. సో ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ దగ్గర ఏంటి? పవర్, రిసోర్సెస్, ఆపర్చునిటీస్, దే షుడ్ బి ఈక్వల్ టు ఈవెన్ మెన్ అండ్ విమెన్. సిమిలర్లీ ది టెర్మినాలజీస్ విచ్ వి యూజ్, మనం వాడే పదాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ అవి కూడా చాలా జెండర్ డిస్క్రిమినేటింగ్ ఉంటాయి. వీడు ఆడింగోడ్రా, మొగరాయిలాగా తిరుగుతుంది, ఆడవాళ్ళు బయటకు వెళ్ళకూడదా, బురకాలు వేసుకుని ఇంట్లో కూర్చోవాలా? సో మొగరాయిలాగా తిరుగుతుంది, మగ పిల్లవాడు తిరిగితే ఇడు ఆడింగోడ్లాగా ఇంట్లో ఉంటున్నాడు. సో ఇట్లాంటి పదాలు, వాడే పదాలను కూడా మన పిల్లలు అయ్యే చూసి నేర్చుకుంటారు. మన పిల్లలు కూడా ఫస్ట్ మనకి ఏంటంటే పేరెంట్స్ ఆర్ ది రోల్ మోడల్ ఫర్ ది చిల్డ్రన్, లేటర్ చర్చ్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్ దీస్ బెస్ట్ ప్రాక్టీసెస్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఫ్యామిలీ అండ్ లేటర్ ఫ్రమ్ ది చర్చ్. అట్ ద సేమ్ టైం బైబిల్లో ఉన్నాయి కూడా మనం బోధిస్తూ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. అట్లాగే జెండర్లో కూడా ఇప్పుడు మన ఫెమినిస్టులు తీసుకుందాం. సో ఫెమినిస్టులు ఏమంటారు? విమెన్ ఆర్ మోర్ దాన్ మెన్. ఫెమినిజంలో కూడా మళ్ళీ బాగా డెప్త్లోకి వెళ్తే వీ క్యాన్ బి డ్రెస్డ్ లైక్ మెన్, వీ క్యాన్ స్మోక్, వీ క్యాన్ డ్రింక్, అట్లా ఆలోచిస్తారు వాళ్ళు. సో ఫెమినిజం మనం తీసుకుంటే మళ్ళీ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్కి వెళ్తే మళ్ళీ అది ఈక్వల్గా చూడదు. సో జెండర్ అంటే మనం ఎలా చూడాలంటే బోత్ ఆర్ ఈక్వల్, మెన్ అండ్ ఉమెన్, హస్బెండ్ అండ్ వైఫ్, బాయ్ చైల్డ్ అండ్ గర్ల్ చైల్డ్, ఆల్ ఆర్ ఈక్వల్ అపార్ట్ ఫ్రమ్ ది రిమైనింగ్ ఆస్పెక్ట్ విచ్ ఐ టోల్డ్. అంటే రేస్, కలర్ కానీ, లీగల్ స్టేటస్ కానీ, లేదా సోషల్ స్టేటస్, ఇటువంటి కూడా. ఇక్కడ మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే, లీగల్గా చూసుకుంటే దేర్ ఆర్ మెనీ నార్మ్స్, దేర్ ఆర్ మెనీ యాక్ట్స్, దేర్ ఆర్ మెనీ లాస్ ఫర్ విమెన్. సో వాటిలో మనం బ్రాడ్గా ఆలోచిస్తే డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ పక్కన పెడితే ఎందుకు వచ్చినాయి అంటే అది ఉంది కాబట్టి. వీటిని మనం చూస్తే ఈక్వల్ వేజెస్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఈక్వల్ వేజెస్ అంటే ఏంటి? మెన్ అండ్ ఉమెన్ షుడ్ బి గివెన్ ఈక్వల్ వేజెస్ లీగల్గా చూసుకుంటే. దేర్ ఆర్ వేరియస్ యాక్ట్స్, అన్నింటిలోకి వెళ్ళడం టైం లేదు కాబట్టి
ఇక్కడ ఈక్వల్ వేజెస్ అంటే ఏంటి? మెన్కి ఉమెన్కి ఈక్వల్ ఇవ్వాలి. హౌ ఫార్ ఇట్ ఈస్ ఎన్ఫోర్స్డ్, ఎస్పెషల్లీ ఇన్ ది డైలీ వేజ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ సెక్టర్లో కావచ్చు, లేదా కన్స్ట్రక్షన్లో కావచ్చు, వేరియస్ ఫీల్డ్స్ ఎక్కడైతే ఉన్నారో దే ఆర్ నాట్ బీయింగ్ పేడ్ ఈక్వల్లీ. ఎస్పెషలీ ఇన్ ద ఏరియా విలేజెస్లోకి వెళ్తే అగ్రికల్చర్ సెక్టర్లో కానీ ఈ ఆక్వాకల్చర్లో కానీ విమెన్ ఆర్ పేడ్ హార్డ్లీ హాఫ్ ఆఫ్ ది వేజ్ ఆఫ్ మెన్. సో దట్ డిస్క్రిమినేషన్ ఇస్ స్టిల్ దేర్. సో ఇటువంటివన్నీ కూడా ఏంటంటే వీ నీడ్ టు స్టార్ట్ ఎడ్యుకేటింగ్ ఫ్రమ్ ది చర్చ్ నుంచి మనం ఏం తీసుకురావాలి. ఎందుకంటే భూస్వామ్య వ్యవస్థలో వాళ్ళు దే ట్రై టు ఎక్స్ప్లాయ్, అవసరమైతే చైల్డ్ లేబర్ని ఎంగేజ్ చేసుకుంటారు. మనం రూల్స్ మాట్లాడడం మొదలు పెడితే ఇటువంటివన్నీ కూడా ఉంది. సో ఇట్లా కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఈ నాలెడ్జ్ను కూడా ఇన్పుట్స్ ఇస్తూ మన యూత్కి కానీ మన మెంబర్స్ కానీ ఇన్పుట్స్ ఇస్తూ వీ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది చర్చ్ ఇట్ సెల్ఫ్ అనేది మెయిన్గా నాది. సో ఫైనల్గా మనం కంక్లూడ్ చేసుకోవడానికి బైబిల్ మనకి ఏంటంటే వాట్ ఎవర్ ఈస్ రిటర్న్ ఇన్ ద బైబిల్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ నీడ్స్ టు బి ఫాలోడ్ అండ్ దే ఆర్ నాన్ నెగోషియబుల్. ఏమైతే బైబిల్లో మనకి పలు సందర్భాలు ఏవైతే రాసి ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా మనం పాటించాలి. పక్క టెంపుల్లోని తీశాడు యేసుక్రీస్తు, మా దేవుడు యెహోవా దేవుడు తయారు చేస్తాడు, పక్క టెంపుల్లోకి తీసాడు. ఎందుకు తీసాడు అనేది అక్కడ వివరణ కూడా ఇచ్చింది మనకి. సో ఇవన్నీ కూడా ఈ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం స్ప్రెడ్ చేయాలి అండ్ దే ఆర్ నాన్ నెగోషియబుల్. సో ఎప్పుడైతే మనం ఈ నాన్ నెగోషియబుల్ ఎన్ని పాటిస్తామో ఆటోమేటిక్గా మనం మన చర్చిని సమానమైన పద్ధతిలోకి తీసుకురాగలుగుతాం. ఈక్వల్ పార్టిసిపేషన్ ఫర్ ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, జెండర్ ఇవన్నీ కూడా ఇది లేకుండా అందరిని సమానం చూసుకోగలుగుతాం. అప్పుడు కాంప్రహెన్సివ్గా విల్ బి ఏబుల్ టు అచీవ్. సో అల్టిమేట్గా ఏంటి, మనం ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్గా బిబ్లికల్గా కూడా వాళ్ళు దే విల్ హ్యావ్ ఎ వైస్ థింకింగ్ అండ్ గో హెడ్ విత్ దిస్. సో దాని ముందు వాక్యాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం, ఇవన్నీ కూడా జరుగుతాయి. స్త్రీలకి ఇంట్లోనే కాకుండా బయట కూడా మనం వాళ్ళకి ప్రధానమైన ఏమంటాం పాత్ర ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో అది ఎంతో కొంత మార్పు అవసరమే ఉంది, లేదనేది కాదు. బట్ స్టిల్ వీ నీడ్ టు డూ ఇట్ ఇన్ ఏ లార్జర్ వే విత్ ఇట్స్ లైక్ ఏ మిషన్, వీ షుడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. దానికి ఒక స్ట్రాటజీస్ డిజైన్ చేసుకుని అవసరమైతే ఒక ఏమంటాం ఒక కరికులం డిజైన్ చేసి చేయాల్సిన అవసరం చాలా ఉంది చర్చ్కి అనేది ఐ వుడ్ లైక్ టు సెడ్, ఐ వుడ్ కంక్లూడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు, చక్కటి అనాలిసిస్. మీరు సోషలాజికల్గా మరియు బిబ్లికల్ పర్స్పెక్టివ్లో కూడా చర్చ్, ఇండియన్ చర్చ్, ఇండియన్ క్రిస్టియానిటీ, తర్వాత ఈక్వాలిటీ అంటే ఈ ఓవరాల్ వ్యూ తీసుకున్నారు. నాట్ ఓన్లీ జెండర్ ఈక్వాలిటీ, ఓవరాల్గా సంఘంలో ఉన్న సాంఘిక ఆర్థిక అసమానతలన్నిటి గురించి కూడా ఒక చక్కటి పర్స్పెక్టివ్ను మీరు మాకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు అవర్ పాస్టర్ గారు. సార్, 2వ అధ్యాయంలో ఎస్తేరు రాణిగా, మహారాణిగా ఎంపిక కావడము దేవుని ప్రణాళిక, డివైన్ ప్రావిడెన్స్. వివిధ కారణాల వల్ల ఇజ్రాయెల్కు తిరిగి వెళ్లకుండా పర్షియా సామ్రాజ్యంలోనే మైనారిటీలుగా స్థిరపడిన యూదుల పట్ల దేవుడు ఇంత ప్రేమను ఎందుకు చూపాడు అన్నది చరిత్ర వివరించండి సార్. అదేవిధంగా ఆధ్యాత్మిక లోతును విశ్లేషించి మీ సందేశాన్ని ఇవ్వండి. మీకు 15 నిమిషాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్తేరు గ్రంథంలో మరి నిజంగానే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని సంకల్పము, దేవుని యొక్క హస్తం ఉంది ఇది ఎస్తేరు గ్రంథంలో. మరి ఎస్తేరు అంటే అర్థం ఏంటంటే స్టార్. ఆమె ఎస్తేరు ఒక యూదురాలు అండ్ షీఈ్ ఆర్ఫన్. ఆమె తల్లిదండ్రులు లేరు. మొర్దెకై ఆయన ఒక తండ్రిలాగా ఆమెను పెంచాడు. ఆమెను పెంచి అంటే ఒక డాటర్ను ఏ విధంగా చూసుకున్నాడో ఆ విధంగా చూసుకున్నాడు. ఈవెన్ దో షీ ఈస్ కజిన్. మరి అటువంటి ఆ హదస్స అనే పేరు కలిగిన ఆమె ఎస్తేరుగా మరి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఒక ఆర్ఫన్, తల్లిదండ్రులు లేని అమ్మాయి, మరి ఒక కన్యక, యూదురాలు అంటే మోస్ట్లీ నెగ్లెక్టెడ్ పీపుల్ వాళ్ళు ఆ పర్షియా దేశంలో. మరి ఈ యొక్క దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఆమె మరి రాణిగా కావాలి.
ఆమె రాణిగా అయితే దేవుని యొక్క ప్రణాళిక జరుగుతుంది, దేవుని యొక్క సంకల్పం జరుగుతుంది. సో ఆమె రాణిగా కావాలంటే ఫస్ట్ ఆ ఉన్న ఆమెను తీసేసేయాలి. సో ఇది కూడా దేవుని ప్లానే. సో వస్తి దేవుడు మరి ఆ మహారాజు మరి పిలిస్తే అహష్వేరోస్ పిలిచినప్పుడు ఆ అందరి ఆ ఫీస్ట్ బ్యాంక్వెట్ లో మరి రాకపోతే ఆయనకు కోపం వచ్చేసింది. మరి అక్కడ ఉండే వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఈమె వద్దు అని చెప్పేసి ఆమెను తీసేశారు, డైవర్స్డ్. నౌ ఇప్పుడు రాజు కోసమని అందరూ వెతుకుతా ఉన్నారు కన్యలను. మరి 127 సంస్థానాలంట, 127 సంస్థానాల్లో మరి అందరినీ ఎవరైతే బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వాళ్ళకు 1 year ట్రీట్మెంట్, 1 year బ్యూటీ ట్రీట్మెంట్, వాళ్ళకు ఆయింట్మెంట్స్ అవి ఇవి ఇచ్చేసి వాళ్ళను రెడీ చేస్తా ఉన్నారు. ఈ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ 3 years పట్టింది వాళ్ళకు. సో ఈ 3 years లో మరి ఫస్ట్ మరి ఈ యొక్క మొర్దెకనే ఆయన ఎస్తేర్ను మరి అక్కడికి రాణి కావాలని చెప్పేసి ఉద్దేశంతో మరి అక్కడ ఒక కన్యగా పంపించేసేసినాడు రాజసముఖం దగ్గరికి. ఈ రాజు యొక్క సముఖం దగ్గర ఈ హేగే, అండర్ ద హేగే కంట్రోల్, ఈ వచ్చిన కన్యకలందరికీ హెడ్ వాళ్ళని చూసుకుంటే ఆయన హేగే అనే ఆయన. ఆ హేగే అనే వశంనకు ఈ శ్రీలంక హేగే వశంనకు అప్పగింపబడిన ఎస్తేర్ను తీసుకెళ్లి ఆ హేగే వశంనకు అప్పగించేసినారు, హ్యాండెడ్ ఓవర్. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. అతని దృష్టికి ఇంపైనది. ఆ ఎస్తేర్ను చూస్తూనే మరి చాలా ఇంపైనదిగా కనిపించింది, స్వీట్ గా కనిపించింది. ఆమె అతని వలన దయ పొందింది. అది చూస్తూనే అయ్యో ఈమె నిజంగా దయాప్రాప్తురాలు అన్నట్లుగా చూస్తూ ఉంది. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావాల్సిపోయిన పదను, ఆమెకి ఏదైనా 7 ఆడపిల్లను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికతను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలంలో ఉంచారు. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. ఎంతో మంది వచ్చినారు అక్కడ కన్యకలు, కానీ వాళ్ళని అంత ఫేవరబుల్ చూడలేదు. ఈమెకు శ్రేష్టమైన స్థానం ఇచ్చినాడు. అంటే ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. శ్రేష్టమైన స్థానం ఇచ్చినాడు. తర్వాత మరి ఒక్కొక్కరు మరి వెళ్తా ఉన్నారు రాజు దగ్గరికి. మరి ఫైనల్ గా మరి ఈ యొక్క ఎస్తేర్ రాజు వద్దకు వెళ్ళడానికి టర్న్ వచ్చింది. అప్పుడు హేగే ఆమెకు అలంకారం చేసినాడు. చాలా మంది అక్కడ ఉండే కన్యకలు ఏం చేస్తున్నారంటే ఇంకా ఎక్స్ట్రా ఆర్నమెంట్స్ తెచ్చుకొని లేకపోతే ఎక్స్ట్రాగా ఏమేమో చేస్తా ఉన్నారు. కానీ ఈమె హేగే ఏం చేస్తే అది చాలు, నాకు అంతకంటే ఎక్కువద్దు అని అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదు. సో షీ డిడ్ంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్. ఎస్తేర్ను చూసిన వారందరికీ ఆమె ఎందుకు దయ పుట్టింది. అక్కడ చూసిన వాళ్ళందరికీ కూడా ఆమె చూస్తే దయ పుట్టిందంట. అంతేకాదు 17వ వచనం చూసినట్లయితే రాజు దగ్గరికి పోతే స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ను ప్రేమించారు. ఈ యొక్క రాజు ఎంతోమంది స్త్రీలు చూసినాడు, కానీ ఇక్కడ ఎస్తేర్ను చూసే వరకు ఆమెను అందరికంటే ఎక్కువగా ప్రేమించినట్టు చూస్తున్నాం. కన్యకలందరికంటే ఆమె అతని దయాదాక్షిణ్యం పొందను. అతడు రాజ్య కిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించను. సో ఎవరు కూడా ఊహించరు, ఒక అనాథ, ఒక యూదురాలు, మరి పర్షియా మరి 120 సంస్థలకు రూల్ చేసేటువంటి ఆ పర్షియా సామ్రాజ్యానికి ఎంపరర్ అహష్వేరోస్ ఆయన దగ్గర భార్యగా అయింది. ఇది ఒక గొప్ప విషయము. ఇది దేవుని యొక్క ప్రణాళిక ఉంది, దేవుని యొక్క హస్తం ఉంది. అయితే మరి మొర్దెకై చాలా సంతోషంగా ఉన్నాడు, కానీ ఎప్పుడు లేదు. ఆయన ముందే చెప్పినాడు, నువ్వు యూదురాలని మాత్రం నువ్వు చెప్పొద్దు అని చెప్పేసి. సో షీ హ్యాస్ ఒబేడ్. ఆ తర్వాత మొర్దెకై ద్వారపాలకుడుగా ఉంటున్నాడు. ఇక్కడ ద్వారపాలకులు చాలా మంది ఉన్నారు. ఆ ద్వారపాలకుల దగ్గర చూస్తే అక్కడ బిగ్తాను తెరేషాను ద్వారపాలకులు కోపగ్రస్తులై అహష్వేరోషును చంపుడుకు ఆలోచించుకుని మొర్దెకై ఆయన ఎస్తేర్ను పంపించినాడు, కానీ లోపలికి ఆయన జస్ట్ అటువైపు ఇటువైపు తిరుగుతా ఉన్నాడు. ఏం జరుగుతుందో అక్కడ, ఏమైతుంది నా బిడ్డకు,
ఎస్తేరుకి ఏమవుతుంది అని హీఈస్ డూయింగ్ హిజ్ సూపర్వైజరీ యాక్షన్. అంటే సూపర్వైజ్ చేస్తా ఉన్నాడు ఆయన ఎస్తేరు యొక్క బాగోగులను. అంతేకాదు ఆయన ద్వారపాలకుడిగా కూడా ఉంటూ ఆ ద్వారపాలకుడు చేసే ప్లాన్ అసాసినేట్ చేద్దాం, కింగ్ ను అసాసినేట్ చేద్దాము, ఆయన చంపేద్దామని చెప్పేసి ఆలోచన చేస్తే అది ఎస్తేరుకు చెప్పినాడు. ఎస్తేరు చెప్తే ఎస్తేరు ఏం చేసిందంటే ఆమె మరి ఆ సంగతి మరి రాణి ఇక్కడ ఎస్తే మొదటి రాజులకు దాన్ని తెలియజేసింది. ఇమీడియట్ రాజు చెప్పేసేసింది. మరి అది విచారణ చేస్తారు. సో ఇట్ ప్రూవ్డ్ కరెక్ట్, అది అంతా కూడా నిజమని చెప్పేసి తెలిసిపోయింది. వారిద్దరిని కూడా హ్యాంగ్ చేసేసినారు, ఉరి తీయించేసినారు వాళ్ళకి. మరి రాజు రాజ్య సమాచారం గ్రంథమందు వ్రాయబడింది. సో మొర్దెకై వెరీ డ్యూటీ మైండెడ్ అండ్ హీ హాస్ డివోషన్ టు హిస్ డ్యూటీ. యూదులు అంటే వాళ్ళు పనిలో వారు నమ్మకంగా ఉండేటువంటి వాళ్ళు. వారు రాజుకు ఆపద వచ్చిందంటే మరి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని మరి అది తెలియజేసి సమాజం చేసి ఆ యొక్క చంపడం అనేది ఆపేసినట్టుగా మనం చూస్తున్నాము. సో గాడ్స్ ప్లాన్ అంటే ఆయన మరి మొర్దెకై ఆయన హిస్ డివోషన్, హిస్ గుడ్ సర్వీస్ మరి ఏం చేసిందంటే రాజును మరి కాపాడింది ఆయన డివోషన్. కాబట్టి ఈ ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే మరి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఈ ఎస్తేరు గ్రంథము ఎందుకు, వై ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్. మరి ఈ ఇశ్రాయేలు వాళ్ళు మరి మైనారిటీస్ గా ఉంటున్నారు బాబిలోన్ దేశంలో. మరి బాబిలోన్ దేశంలో నుంచి మరి ఇది పర్షియా దేశమైంది. 536 BCలో ఏమి బాబిలోన్ నుంచి కొంతమంది యెరూషలేముకి వచ్చినారు 536లో. 516 BCలో అంటే 20 ఏళ్ళు పడింది. టెంపుల్ వాజ్ రీబిల్ట్. సొలొమోన్ మందిరం కూలగొట్టబడింది. మరి అది మళ్ళా కట్టబడింది 516లో. 516లో కట్టబడిన తర్వాత మరి ఇంకా చాలా మంది బబులోన్లోనే ఉంటున్నారు. మరి ఇక్కడ చూస్తుంటే పర్షియా దేశంలోనే ఉంటున్నారు. 478 BCలో ఏమి ఎస్తేర్ వాజ్ సెలెక్టెడ్. ఆమెను రాణిగా చేయబడింది, పర్షియా రాణిగా చేయబడింది 478 BCలో. 473 BCలో ఎస్తేర్ సేవ్డ్ ద జ్యూస్ ఫ్రమ్ మసాకర్. 473 5 years తర్వాత మరి ఆమె మరి యూదులందరినీ కూడా సేవ్ చేసినట్టుగా చూస్తాం. అంటే రాబోయే దినాల్లో మనం చూస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. హామాను ఒక ప్లాన్ వేసి యూదులందరినీ చంపేసేసాయని చెప్పేసి ప్లాన్ వేస్తాడు. మరి అది జరగకుండా మరి ఎస్తేరు ఆపగలిగింది. అంతేకాదు ఈమె ఇంటర్సీడ్ చేసింది రాజుతో, ఈమె విజ్ఞాపన చేసింది. ఈమె అటువంటి ఆజ్ఞను మరి కొట్టివేయడం కూడా జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా 457 BCలో ఎజ్రా బబులోన్ నుంచి యెరూషలేముకి పోయినట్టుగా చూస్తున్నాం. ఫస్ట్ బ్యాచ్ 457లో. 444లో BCలో నెహెమ్యా రీబిల్డ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేం యొక్క గోడలు 444 BCలో కట్టబడ్డారు. దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ హీబ్రూ నేషన్ దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు అంటే వాళ్ళను మరి దేవుడు ఏర్పరచుకున్నాడు. మన బైబిల్లో 2 గ్రంథాలు లేడీస్ పేర్లు ఉన్నాయి, అంటే మరి స్త్రీల పేర్లు ఉన్నాయి. రూతు, నెక్స్ట్ ఎస్తేరు. రూతు వలన ఏమైందంటే రూత్ హ్యాస్ బికమ్ యాన్సిస్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు వంశంలో ఉంది. కానీ ఈ ఎస్తేరు ఏం చేసిందంటే అక్కడ ఉన్న యూదులందరినీ చంపాలని ఆజ్ఞ వచ్చింది. అంటే యూదులను మొత్తం వైపు చేద్దామని. మరి నిజంగానే ఈ యొక్క మొత్తం యూదులందరూ నాశనం అయిపోతే ఆ ఆజ్ఞ వచ్చేస్తే మరి యూదులు ఎక్కడి నుంచి వస్తారు? యూదుల నుంచి రక్షకుడు రావాలి. ఏ రక్షకుడు రాకపోతే ఈ మానవాళి పరిస్థితి ఏంటి? కాబట్టి ఎస్తేర్ ప్లేస్ ఏ వైటల్ రోల్. యూదులందరూ నాశనం కాకూడదు, యూదులందరూ బ్రతకాల, దేవుని యొక్క ప్రణాళిక జరగాల. ఆ యూదుల్లోంచి మరి మెస్సయ రావాలి. ఆ మెస్సయ అందరి కోసం చనిపోవాలి, అందరికీ కోసము రక్షణ విమోచనం కావాలి.
ఇది దేవుని యొక్క ప్రణాళిక. మరి దేవుని యొక్క ప్రణాళికలో మరి గాడ్స్ సావరెంటీ అంటే మరి ఈ ఎస్తేరు గ్రంథం చూసినప్పుడల్లా సావరెంటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సార్వభౌమత్వం. అంతేకాదు ఏమి ఆ వస్తీ రాణి డిస్మిస్ కావడము, ఆమెను డైవర్స్ చేసి పంపేయడము, ఎస్తేరు రాయల్ పొజిషన్ క్వీన్ పొజిషన్లోకి రావడము, అహస్వేరోసు మరి ఇండేటెడ్ టు ఏమి మొర్దెకై, ఈ మొర్దెకై ఏం చేసినాడు అనేది మళ్ళా గుర్తు తెచ్చుకున్నాడు. ఇవన్నీ చూస్తే ఇది గాడ్స్ ప్లానే, దేవుని యొక్క సంకల్పం ప్రకారం ఎస్తేరు ద్వారా దేవుడు యూదులందరినీ సంరక్షించుకున్నాడు. అందుకనే దేవుని వాక్యంలో ఏముందంటే ఇశ్రాయేలును కాపాడు, కునుకడు, నిద్రపోడు. ఆ యొక్క వాక్యము ఎస్తేరు గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఓవర్ టు బ్రదర్ సాగర్. థ్యాంక్ యూ సార్. పాస్టర్ గారు చక్కటి విశ్లేషణ ఇచ్చారు మీ సందేశంతో. సార్, అహశ్వరేషు యొక్క ఇన్సోమానియా, నిద్ర రాకుండా పోవడం కూడా అది నిజంగా గాడ్స్ ప్రావిడెన్స్. మీరు ఆ మాట చెప్పకనే చెప్పారు. ఆయన నిద్ర రాకపోవడం ద్వారా ఆ రికార్డ్స్ వెరిఫై చేయడము, ఆ తర్వాత మొర్దెకై చేసిన సహాయాన్ని ఆయన గుర్తించడము, దానివల్ల నిజంగా గాడ్స్ ప్రావిడెన్స్ ప్రతి అడుగున మనకు అది కనిపిస్తూ ఉంది. చాలా చక్కటి విశ్లేషణ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అడ్వకేట్ గారికి మూడవ ప్రశ్న సార్. 3వ అధ్యాయంలో అగగైట్ హామాన్ యూదులపై ఇంత ద్వేషం చూపడానికి, హిట్లర్లా జీనోసైడ్ ప్లాన్ చేయటానికి కారణాలు ఏమిటి? ఇది నేటి ప్రభుత్వ పరిపాలకులకు అధికార దుర్వినియోగాన్ని ఎలా ప్రతిబింబిస్తుంది? హిస్టారికల్గా, సోషలాజికల్గా, లీగల్ అండ్ బిబ్లికల్ పర్స్పెక్టివ్ను తెలపండి. బట్ 10 నిమిషాలు మాత్రమే సార్. టైమ్ వీ హ్యావ్ కన్స్ట్రైంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అంకుల్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎస్తేర్ గ్రంథంలో తీసుకుంటే 2 రాణులు చూసాం. సో 2 రాణుల్లో ఎస్తేరు దైవిక జ్ఞానం కలిగి ఉంది, దైవ భయం కలిగినాం కాబట్టి దేవుని సహాయంతో తను రాజుని కన్విన్స్ చేసుకుంది, తన ప్రజల్ని కాపాడుకుంది. సో అది నేటి చర్చ్కి ఇట్స్ ఏ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. సో ద రోల్ హౌ వీఆర్ ఏబుల్ టు సేఫ్ గార్డ్ అవర్ పీపుల్. ఎందుకంటే ద సేమ్ సిచ్యుయేషన్ వీఆర్ ఫేసింగ్ ఇన్ అవర్ కంట్రీ డ్యూ టు యాంటీ కన్వర్షన్ లాస్, వాటర్ ఇట్ మే బి. ఓకే, ఇక్కడ మనం హామాను, హిట్లర్. సో హామాన్ని చేసిందేమో బైబిల్లో రాయబడి ఉంది, హిట్లర్ ఏమో చరిత్ర. కానీ ఇద్దరు టార్గెట్ యూదులే, బట్ ఒకటి చరిత్ర, ఒకటి బైబిల్లో ఉంది. సో ఆ రోజు హామాన్కి ఏంటి అంటే హీజ్ అన్ అమాలకైట్ హ్యాడ్ ట్రెడిషనల్ ఎనిమిటీ విత్ ఇజ్రాయిలైట్స్. కాబట్టి హామాన్కి అది ఉంది. దాని నుంచి మొర్దెకై తనకి లేకపోవడం, తనకి నమస్కారం పెట్టకపోవడం, తనని గుర్తించకపోవడం, తనని గౌరవించకపోవడం అనేది ఇంకా ఇన్స్టిగేట్ చేసి అందుకే నాకు ఏమనుకున్నాడంటే యూదులు ఎప్పటికైనా నేను మొర్దెకైనా కాదు యూదులను కూడా అంతమొందించాలి అని చెప్పి. సో ఇక్కడ మనకి ప్రధానంగా జరిగేది ఏంటంటే, ఇక్కడ బాగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే పరిపాలకులు ఉన్నారో లేకపోతే వాళ్ళ దగ్గర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ మన దేశంలో కానీ ఆ రోజు హిట్లర్కి సంబంధించి కానీ లేదంటే ఇక్కడ అహశ్వేరోషు రాజు దగ్గర జరిగింది కూడా ఏంటంటే మిస్కమ్యూనికేషన్ అండ్ మిస్రిప్రజెంటేషన్. అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, రాజుకి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇశ్రాయేలీలు ఎప్పటికైనా మనకి ప్రమాదం, వాళ్ళ చట్టాలు వేరు, మన చట్టాలు వేరు, వాళ్ళు మీరు ఏవైతే ఇచ్చారో ఈ చట్టాలను వాళ్ళు అంగీకరించారో వాటిని పాటించట్లేదు కాబట్టి ఏ రోజుకైనా వాళ్ళు మనకి ప్రమాదం అని చెప్పి రాజుని మిస్లీడ్ చేసి వాళ్ళని చంపడానికి అనేది ఒక ఆజ్ఞ చేయించాడు. సో అదంతా పక్కన పెడితే వాళ్ళకున్న చట్టాలు ఏమున్నాయంటే ఇర్రివోకబుల్ ఉండేవి అప్పట్లో. ఎందుకు, ఒకసారి ఒక నిర్ణయం అయిపోతే దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఉండదు. సో ఇది మనకి చాలా స్పష్టంగా కనపడింది అప్పుడున్న వాళ్ళ యొక్క పరిపాలన విధానంలో. ఎస్తేర్ గ్రంథం చూసినట్టయితే ఏదైతే హమాన్ చేశాడో దాన్ని రాజు కన్విన్స్ అయ్యి నేను చేసిన తప్పే అని చెప్పినప్పుడు కూడా ఆయన వెనక్కి తీసుకోలేని పరిస్థితి, సిన్స్ ఇట్ ఈస్ ఇర్రివోకబుల్. సో అందుకని ఏం చేశాడు, మీరు ఏం చట్టం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏం రాసుకుంటారో రాసుకోండి, నేను ముద్ర వేస్తానంటాడు. సో అది చాలా స్పష్టంగా చెప్తుంది. అట్లాగే మనం హిట్లర్ని తీసుకోండి. సో ఇక్కడేంటి, హిట్లర్ కూడా సేమ్, హీ హ్యాడ్ ఆల్సో సేమ్ ప్రాబ్లం. యూదులు ఉంటే ఎప్పటికైనా
ప్రమాదం, ఎప్పటికైనా నాకు కష్టం, నా దీని కష్టం అని చెప్పి 6 మిలియన్స్ మందిని సింపుల్గా ఆయనకున్న చట్టాన్ని దాన్ని చట్టరీత్యానే వాళ్ళందరూ కూడా నిర్మూలించడం జరిగింది. అది ఎలా ఆగింది? ప్రపంచ యుద్ధం ద్వారా ఆగింది, యుద్ధాల ద్వారా ఆగింది. ఇక్కడ దేవుడి యొక్క సహాయం పొందుకున్నారు. ఎస్తేర్కి ఎప్పటికైతే మొర్దెకై అలర్ట్ చేశాడో 3 దినాలు ఉపవాసం ఉంది దేవుడి సన్నిధిలో, తను తన సిబ్బంది మన యూదులందరిని కూడా ఉండమని చెప్పింది. 3 దినాలు ఎప్పుడైతే వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేశారో దేవుడు వాళ్ళ మరణాలకి ఇచ్చి అందరినీ కాపాడాడు. ఇక్కడైతే యుద్ధాల ద్వారా అయింది. చరిత్ర ఏం చెప్తుంది? హిట్లర్ది యుద్ధాల ద్వారా ఆపం, అక్కడేమో దేవుని యొక్క దేవుడు చేసుకోగలిగారు. సిమిలర్లీ ఇక్కడ మనం చూసుకుంటే బైబిల్లో ఎస్తేర్ 4వ అధ్యాయం 15-17 నుంచి చూస్తే మనకు 3 రోజులు అని నేను చెప్పాను ఇక్కడ. తర్వాత లీగల్ పర్స్పెక్టివ్ చూస్తే ఖచ్చితంగా ఇక్కడ ఏముంటుందంటే మనకి, సో హామాన్ యాక్షన్ ఏదైతే ఉందో దట్ సేస్ అబౌట్ ది పర్షియన్ లీగల్ సిస్టమ్, ఆ రోజుల్లో ఉన్న పర్షియన్ లీగల్ సిస్టమ్ గురించి చెప్తుంది. అంటే ఇందాక నేను మీకు చెప్పిన ఇర్రివోకబుల్. సిమిలర్లీ అటువంటి చట్టాలు ఉండటం వల్ల చాలా డేంజర్ కూడా. సిమిలర్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ నౌ. Similar thing is happening in our country. For example, we have constitution. Constitution is very clear. ఆ రోజు అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ది హ్యాండ్ ఆఫ్ ఎ సూటబుల్ పర్సన్. సో పరిపాలకు సరైన వాళ్ళైతే ఇట్స్ ఎ పవర్ఫుల్ వెపన్. సో కాన్స్టిట్యూషన్లో మనకేముంది? కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఈక్వాలిటీ అమాంగ్ ఈక్వల్స్. అంటే ఏంటి? ఆల్ ఆర్ ఈక్వల్. దేశంలో ప్రజలందరూ ఈక్వలే, బట్ వాళ్ళ మధ్యన ఈక్వాలిటీ ఉండాలి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు రిజర్వేషన్లు వచ్చినాయి. రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారు? మనం వాళ్ళతో పాటు సమానమైన స్థితిలో లేము, సమానంగా మనం చూడలేదు, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనకబడిపోయి ఉన్నాం కాబట్టి రిజర్వేషన్ ద్వారా వాళ్ళతో సమానత్వం పొందుకోగలుగుతాం అనే దానికోసం ఇచ్చారు. కానీ దాన్ని ఆ కోణంలో ఎవరు చూడలేదు. ఇవాళ దాన్ని ఒక థ్రెట్ లా చూస్తున్నారు. రిజర్వేషన్ వలన ఏమంటాం, క్వాలిటీ లేదు, సబ్జెక్ట్ లేదు, చేతకాని వాళ్ళు వస్తున్నారు, ఇటువంటి చూస్తున్నాం. బట్ మెరిట్, బ్రహ్మాండమైన మెరిట్ ఉంది. ఇవాళ ఎస్సీస్లో తీసుకుంటే దేర్ ఇస్ వెరీ మచ్ కాంపిటీషన్. ఓబీసీలో లేని కాంపిటీషన్ ఎస్టీస్లో ఉంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ సేమ్ మిస్రిప్రజెంటేషన్ జరుగుతుంది. ఆ రోజు హిట్లర్ సమయంలో ఎలా జరిగింది, ఎస్ఏర్ సమయంలో ఎలా జరిగిందో ఇవాళ మన యాంటీ కన్వర్షన్ లా రావడానికి కూడా కారణం అదే. మనల్ని థ్రెట్ ఫీల్ అవుతున్నారు, క్రైస్తవుల్ని థ్రెట్ ఫీల్ అవుతున్నారు. క్రైస్తవం నుంచి ఏ రోజు కానీ మనకి ప్రమాదమైన ఫీల్ అవుతున్నారు, భయపడుతున్నారు. రెండోది ఏంటంటే ఎక్కువ మంది విశ్వాసంలోకి, యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నారు, ఈ విశ్వాసంలోకి వస్తున్నారు కాబట్టి వాళ్ళు థ్రెట్ ఫీల్ అయ్యి వీ షుడ్ డూ సంథింగ్ టు స్టాప్ దిస్ పీపుల్ అనే దానికోసం యాంటీ కన్వర్షన్ లాస్ వస్తున్నాయి. సో ఇటువంటి చట్టాలు రావడం అనేది చాలా ప్రమాదకరం. మనం రెండోది ఆ చట్టంతో పాటు చూసిన వాళ్ళు డెత్ సెంటెన్స్ తీసుకోండి. డెత్ సెంటెన్స్ కూడా చాలా ప్రమాదకరం వాళ్ళు మన ఇండియాలో. ఎందుకంటే ఒకసారి హ్యాంగింగ్ అంటిల్ డెత్ అని అనౌన్స్ చేసినాక ఒకవేళ ఒక తీర్పు తప్పు జరిగింది అనుకోండి, అలా చాలా సందర్భాల్లో జరిగినాయి మనకి. చిలకలూరుపేట బస్సు దహనం కేసులో జరిగినప్పుడు సేమ్ వాళ్ళని ప్రెసిడెంట్ దగ్గరికి ఆపడం జరిగింది. కొంతమంది అప్పట్లో ఉన్న యాక్టివిస్టులు ఆపడం జరిగింది. సిమిలర్లీ ఐ వుడ్ లైక్ టు షేర్ అన్ ఎగ్జాంపుల్. అయేషా మీరా కేసు తీసుకోండి. విజయవాడలో జరిగిన అయేషా మీరా కేసు చాలా సెన్సేషన్ అయింది. అప్పట్లో తెలుగుదేశం గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా సెన్సేషన్ అయింది, చాలా ఉద్యమాలు జరిగినాయి. బట్ అల్టిమేట్లీ దళిత్ బాయ్ వాజ్ మేడ్ ఏ స్కేప్ గోట్. సత్యం బాబు అనేవాడు దళిత్ బాయ్, వాజ్ మేడ్ ఏ స్కేప్ గోట్. సో స్కేప్ గోట్ చేయడం జరిగింది. దానికి ఇవాళ మన హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో, ఈ వాజ్ దెన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, హైడ్రా కమిషనర్. ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటాడు, కానీ వాట్ ఆల్ ఇన్వెస్టిగేషన్ హి హస్ డన్ ఈస్ వెరీ రాంగ్. అప్పుడు ఆ కేసుని మేము టేకప్ చేసినప్పుడు తారకం గారి నాయకత్వంలో మేము జడ్జిని ఏమడిగామంటే, బిఫోర్ గివింగ్ ది జడ్జ్మెంట్ ప్లీజ్ కైండ్లీ విజిట్ ది ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ ఇఫ్ యూ స్టిల్ థింక్ దట్ సత్యం బాబు ఈస్ ది కల్ప్రిట్ దెన్ యూ గో హెడ్ విత్ యువర్ జడ్జ్మెంట్ అని చెప్పి మేము అడగడం జరిగింది. జడ్జి గారు మాటిని విజిటెడ్ ది ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్. ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ తీస్తే ఖచ్చితంగా గేట్లు తాళాలు వేస్తే బయట రాలేడు, ఎట్ ఎనీ కాస్ట్ బయట ఎవడు రాలేడు. సో ఆ స్టోరీ అంతా పక్కన పెట్టేస్తే నేనేం చెప్పదలుచుకున్నానంటే, రాంగ్ జడ్జ్మెంట్, సత్యంబాబు జీవితాన్ని కోల్పోయాడు. రాంగ్ జడ్జ్మెంట్ ఇచ్చి అతను జైల్లోకి వెళ్ళటం వలన తిరిగి మళ్ళీ మేము దాన్ని హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో వీ కుడ్ గెట్ హిమ్ రిలీజ్డ్. ఈ మధ్యలో ఏం జరిగింది, ఆ కేసును మొత్తం మాఫీ చేయడం కోసం సత్యంబాబుకి ఈ స్లో పాయిజన్ ఇటువంటి హీ బికేమ్ ప్యారలైజ్. హీ వాజ్ బ్రాట్ టు ట్రీట్మెంట్ ఇన్ నిజామ్స్ హాస్పిటల్ హైదరాబాద్ తీసుకొచ్చారు. అక్కడ నుంచి తీసుకొచ్చి తిరిగి తీసుకెళ్లే టైంలో ఎన్కౌంటర్ చేయాలనేది ప్లాన్ చేశారు. సో అప్పుడు మళ్ళీ
ప్రజా సంఘాలన్నీ కలిసి మీడియాని అన్నింటిని అలర్ట్ చేసి చేసినప్పుడు అప్పుడు స్పష్టంగా మేము మీడియాలో చెప్పింది ఏంటంటే సత్యం బాబు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, కాళ్ళు రెండు ప్యారలైజ్ అయిపోయినాయి, కాబట్టి తప్పించుకుంటే పరిస్థితి లేదు, అది ఫేక్ ఎన్కౌంటర్ అవుతుందని అలర చేయడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. సో ఇట్లా ప్రతి దగ్గర కూడా అది జరుగుతుంది. సేమ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. ఇవాళ యూపీలో కేసులు తీసుకొని సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేస్తుంది? సో ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఒక ఒక లీగల్ సిస్టమ్ ఉంది, కానీ అక్కడ దాకా వెళ్ళగలరా అందరూ? అలా వెళ్ళకపోవడం వలన చాలా మంది ఆ రోజు హిట్లర్ ఆలోచన విధానం కానీ హామాన్ ఆలోచన విధానంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఏది పరిపాలకుల్లో. సో వాళ్ళని ఎలా అధిగమిస్తాం అనే దగ్గర ద రోల్ ఆఫ్ చర్చ్ అగైన్ కమ్స్. ఎందుకంటే సంఘమే చాలా ముఖ్యం. సంఘమే చాలా ఆ రోజు ఎస్టేర్ ఎలా జయించిందో అలాగే మనం కూడా అవసరమైతే ఉపవాస ప్రార్థనలో కూర్చొని we should overcome all the evils which are against us, which are in the form of స్పెషల్ యాక్ట్స్ ఆర్ వాటర్ ఇట్ మే బి, కొత్త ఎనాక్ట్మెంట్స్ చేస్తున్నారు, కొత్త లాలు చేస్తున్నారు, ఎన్ని ఉన్నాయి. కాబట్టి వీటిలన్నింటిని కూడా మనం అధిగమించాలంటే సంఘమే దానికి సమాధానం చెప్పగలుగుతుంది. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. సో ఆ దిశగా మనం అందరూ కూడా ప్రయాణం చేయాలని చెప్పి ఐ విల్ కంక్లూడ్ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు. చాలా చక్కటి అనాలిసిస్ ఇచ్చారు. మిస్కమ్యూనికేషన్ అండ్ మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ టు ద హైయర్ అథారిటీస్ బై ది మినిస్టర్స్ కన్సర్న్డ్. తర్వాత థ్రెట్ పర్సెప్షన్ అన్నది చాలా ప్రామినెంట్గా మీరు తెలియజేశారు. ఈ థ్రెట్ పర్సెప్షన్ వల్ల ప్రమాదకరమైన చట్టాలు తీసుకొని వచ్చి యాంటీ పీపుల్ లాస్ ఆర్ బీయింగ్ ఇంట్రొడ్యూస్డ్. అండ్ నాడు నేడు పరిపాలకులు ఏ విధంగా దమనకాండ నిర్వహిస్తున్నారు అన్నది కూడా కళ్ళకు కట్టినట్టు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ వీ విల్ గో టు లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 4 టు అవర్ పాస్టర్ గారు. 4వ అధ్యాయంలో మొర్దెకై గారు చెప్పిన మాట, ఈ కాలం కోసమే మీరు మహారాణిగా అయ్యారు అన్న మాటకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరించండి. 5వ అధ్యాయంలో ఎస్తేరు రాణి ఎదురు చెప్పకుండా ఆమె ఉపవాస ప్రార్థనలు చేస్తూ యావత్తు జాతిని కూడా ఉపవాస ప్రార్థనలు చేయమని ఆదేశించి రాజును కన్సల్ట్ చేయడము, బ్యాంక్వెట్స్ ఏర్పాటు చేయడంలో ఆమె యొక్క జ్ఞానం, వ్యూహం నేటి భారతదేశపు క్రైస్తవ మహిళలకు ఏమి నేర్పుతుంది? సార్, ఇది మీ ముగింపు సందేశము, ప్రేయర్ అండ్ బెనిడిక్షన్తో పాడ్కాస్ట్ ముగించండి సార్. మీకు 10 minutes. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దేశాయ్. యూదులను చంపవాలని చెప్పేసి ఒక ఆజ్ఞ పుట్టించేసేసాడు హామాన్. కింగ్ దానికి ముద్ర వేసినాడు. అయితే మరి వీళ్ళు లాటరీ తీసినాడు. లాటరీ తీసినప్పుడు ఏమైందంటే 12వ నెల 13వ దినమందు, అంటే గాడ్స్ ప్లాన్ ఏంటంటే ఇంకా టైం ఇచ్చాడు యూదులకు, మొర్దెకైకి, ఎస్తేరుకు టైం ఇచ్చేసేస్తారు. అంటే ఆ లాట్ వేయడంలో కూడా, ఆ చీట్లు వేసినప్పుడు కూడా సమయము చాలా ఎక్కువ వీళ్ళకి ఇచ్చినట్టుగా ఉంది, తప్పించుకోవడానికి లేకపోతే మరి ఏదైనా మార్గం వెతకడానికి. మరి అది దేవుడు కల్పించాడు. ఆ 11 శిశువులనేమి స్త్రీలనేమి యూదులందరినీ ఒక్కదిన బొత్తిగా నియమం చేసి వారి సొమ్ము కొల్లబుచ్చుకోమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానంలో అన్నిటికీ పంపండు. హమాన్ ఎంత ప్లాన్ చేసిన అంటే, ఆ యూదులు మంచి వాళ్ళు కాదు అని చెప్పేసి, మీకు కావలిస్తే నేను కొంత అమౌంట్ ఇస్తాను, దగ్గర 20 మణుగుల వెండిని నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. అంటే యాక్చువల్ ఇంటెన్షన్ ఏంటంటే యూదుల యొక్క ఆస్తిని అంతా మరి కబ్జా చేద్దామని చెప్పేసి ఒక ఆలోచన. అంతేకాదు మరి ఈ యొక్క తాకీదులు లేకపోతే చట్టము అంచెల వారితోటి త్వరపెట్టబడి అంచెవారంటే కురియర్. ఇప్పుడు మనం కురియర్ వస్తుంది కదా మనకు, ఆ విధంగా కురియర్ లెటర్స్ తీసుకొని 127 సంస్థానాల్లో మరి ఈ ప్రతిని మరి అన్ని భాషలలో తర్జుమాలు చేసేవాళ్ళు అక్కడ. మరి అవన్నీ కూడా సమస్త జనులకు ఈ బట్టుకు పంపబడాను. అది ప్లాన్. సో ఇది తెలిసిన తర్వాత ఫస్ట్ షూషన్లోనే స్టార్ట్ అయిపోయింది. షూషన్ కోటలో అంటే మరి కింగ్ ఉన్నటువంటి ప్రదేశము, మరి ఎస్తేరు ఉన్నటువంటి ప్రదేశము. మొర్దెకై అక్కడే ఉంటున్నాడు ప్యాలెస్ దగ్గర. మరి విన్న తర్వాత ఈయన మొర్దెకై చాలా బాధపడతా ఉన్నాడు, దుఃఖించున్నాడు, రోదనం చేస్తా ఉన్నాడు.
వాటిలో గోనె పట్టలు కట్టుకుంటున్నాడు దుఃఖంతో. మరి అయ్యో ఇంత పని జరుగుతుందా, యూదులందరిని చంపేస్తారని చెప్పేసి అక్కడ ఉంటే యూదులందరూ కూడా బాధపడతా ఉన్నారు. మరి మొదటి 4 వచనాలు చూసినట్లయితే అందరూ కూడా మరి బూడిద పూసుకొని మరి గోనె పట్టలు కట్టుకొని ఆ విధంగా దుఃఖం ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు. అప్పుడు మరి ఈ మొర్దెకై ఎస్తేర్తో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు, ఇన్ఫర్మేషన్ పంపించేస్తాడు. నీకు తెలియదా, ఇక్కడ చట్టం వచ్చేసింది, అందరు యూదులు కూడా చంపాలని చెప్పేసి చట్టం వచ్చేసేసింది. నువ్వు రాజుని వెళ్ళి ఇంటర్సీడ్ కా విజ్ఞాపన చెయ్యి, ఆపమని చెప్పు, లేకపోతే మరి నువ్వు దగ్గరికి వెళ్ళు, రాజు దగ్గరికి వెళ్ళి అని చెప్పేసి మరి అంటే మరి ఎస్తేర్ అంటుంది, మరి రాజు ఆజ్ఞ లేకుండా నేను రాజు దగ్గరికి పోలేను, దగ్గర నెల రోజుల నుంచి నేను రాజు దగ్గరికి పోలేదు అని అంటే మొర్దెకై ఏమంటున్నాడంటే 13 వచనంలో 4:13లో రాజనగర్లో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందు అని నీ మనసులో ఉంచుకొనవద్దు. నువ్వు రాజనగర్లో ఉన్నావు, యూదులందరూ చంపబడతారు, నువ్వు ఒక్క దాని మాత్రం బ్రతుకుతావు అని అనుకుంటున్నావా అని నీ మనసులో అనుకుంటే అట్లా మనసులో అనుకోవద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నీవు ఈ సమయం ముందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడలా యూదులకు సహాయం విడుదల మరొక దిక్కు నుంచి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారందరూ నశించదు. నీవు ఈ సమయం ముందు ఏమి మాట్లాడక మౌనంగా ఉన్న ఎడలా అంటే ఎస్తేరు ఏమైనా కానీ నువ్వు వెళ్ళాలి, రాజు దగ్గరికి వెళ్ళాల్సిందే, ఆయనకు ఈ యొక్క విషయం చెప్పాల్సిందే, ఈ యొక్క మరి ఈ చంపడము యూదులను సంహరించడం అనేది ఆపేయాలి నువ్వు అని చెప్పేసి ఖండితంగా చెప్పినట్లుగా చూస్తా ఉన్నాం. అంతేకాదు, నువ్వు ఒకవేళ చేయకపోతే ఈ పొజిషన్లో ఉండి నువ్వు మౌనంగా ఉంటే దేవుడు ఇంకొకరి ద్వారా సహాయం దయచేస్తాడు, మరి ఒక దిక్కు నుండి వచ్చును, మరొకరి ద్వారా దేవుడు మరి మనకు సహాయం చేస్తాడు. బట్ గాడ్ ఈస్ దేర్. దేవుడు మనకు సహాయం చేసిన దేవుడు, ఆయన యొక్క సంతతిని నిర్మూలన చేసుకునేవాడు కాదు. కానీ నీవు నీ తండ్రి ఇంటి వారిని నశించు, నీవు ఈ సమయం బట్టి ఈ కాలం బట్టి రాజ్యంలో వచ్చితేమో ఆలోచించుకోనమని చెప్పుమనేను. ఈ కాలం ఈ సమయం బట్టి నువ్వు రాజ్యంలోకి వచ్చినావు, ఒక రాణిగా వచ్చినావు అంటే ఇది గాడ్స్ ప్లాన్. ఇప్పుడు నువ్వు ఒక రాణి అంటే ఇది దేవుని ప్రణాళిక. ఈ సమయం బట్టే, ఈ సమయం నీకు వచ్చిందంటే ఇది ఒక ప్లాన్. దేవుడు నిన్ను రాణిగా హెచ్చించినాడంటే నువ్వు రాజు దగ్గరికి పోవాలి, నీవు యూదులందరి కొరకు నువ్వు ప్రాధాన్యపడాలి, విజ్ఞాపన చేయాలి అని చెప్పేసి చెప్తుంటే మరి ఫైనల్ గా మరి ఎస్తేరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసింది. ఏమని ఇన్స్ట్రక్షన్స్ అంటే, నువ్వు పోయి శూషణ మందు కనపడిన యూదులందరికీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం అంటే 3 దినములు అన్నపానం చేయకుండుడి, నేను నా పరిగతులను కూడా ఉపవాసం ఉందుము. అంతేకాదు, నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసే లోపల 3 days 3 రోజులు మీరు ఉపవాసం ఉండాలి, అన్నపానం చేయకుండుడి. నేనే కాదు, నేను నా పనికత్తులు అందరం కూడా ఉపవాసం ఉంటాము. ఒకవేళ ఉపవాసం ప్రవేశించడం న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నాను, నేను రాజు వద్దకు ప్రవేశించదు. యాక్చువల్గా ఎవరిని పిలవకుండా మనం వెళ్ళకూడదు రాజు దగ్గరికి. ఎస్తేర్ ఏమంటుందంటే, ఒకవేళ ఆయన రాజు వద్దకు ప్రవేశించుదును వ్యతిరేకము, ప్రవేశించడం న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నాను, ఇది లీగల్ కాదు, న్యాయ వ్యతిరేక్తం అక్కడ రాజు దగ్గరికి పోవడం, ఆయన పిలువకుండా మనం పోవడం అనేది. మరి నేను రాజు వద్దకు వచ్చిన, నేను రాజు వద్దకు ప్రవేశించును, నేను నశించిన ఏమంటుంది ఫైనల్ గా, నేను నశించినా పర్వాలేదు, బట్ నేను తప్పకుండా వెళ్తా, రాజు దగ్గరికి వెళ్తా. వెళ్ళి నేను నశించినా పర్లేదు, చనిపోయినా పర్లేదు, నేను నాశనమైనా పర్లేదు, నేను నశించినా పర్వాలేదు, బట్ నేను మన యూదుల కొరకు నేను ప్రాధేయపడతాను, విన్నపించుకుంటాను, మాట్లాడతాను అని అటువల్లనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారం జరిగించాడు. మొర్దెకై తండ్రి లాంటి వాడు, ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఎస్తేరు చెప్పిన మాట నచ్చింది ఆయనకు. ఎస్తేరు చెప్పింది న్యాయమే. మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి,
మన దేవుడు మన ప్రార్థన వినేటువంటి దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు. సో అన్ని ఆయన కూడా ఉపవాసం ఉన్నారు, 3 దినాలు ఉపవాసం ఉన్నారు, అందరూ గోనె పట్టలు కట్టుకొని ఉన్నారు. ఇవంతా చేసిన తర్వాత మరి ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళింది. 5వ అధ్యాయం చూసినట్లయితే మరి ఆమె ఆ యొక్క రాజు యొక్క సన్నిధి దగ్గరికి వచ్చేసింది. ఎస్తేరు ఆవరణంలో నిల్చుంది. ఆ రాజు యొక్క ఆవరణంలో నిల్చుంటే మరి అతనికి దయ పుట్టిందండి. ఆమెకు దయ పుట్టించినాడు దేవుడు. ఆయన మనస్సును మార్చేశాడు, దయ పుట్టించాడు. అంతేకాదు మరి రాజదండాన్ని మరి ఎస్తేరు తట్టు చాపిందంట. రాజదండాన్ని తాపడం అంటే దయ చూపించడము. దయ చూపించడం అంటే మరి వచ్చి ఆ దండం నువ్వు పట్టుకుంటే దాని దయ చూపించట్టు. ఎస్ అమ్మా, నేను దయ నీకేం కావాలా, నీకు ఏమి కావాలా, నీ మనవి ఏమిటి అని చెప్పేసి మరి రాజు అంటా ఉన్నట్టుగా చూస్తాం. మరి ఈ యొక్క రాజు హామాను ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. వెంటనే హామాను గురించి చెప్పలేదు, హామాను ఈ విధంగా చేశానని చెప్పలేదు. మీ రాజుతోటి ఒక విన్నవించింది, మీకు వీలుంటే కాదు, మీకు యుక్తంగా తోచిన ఎడ్లా, నిజంగానే మీరు నా మీద యుక్తంగా తోచిన ఎడ్లా నేను రాజుకు సిద్ధం చేసిన విందులకు రాజువైన తామును హామాను రావాలని కోరుచున్నానని ప్రతిపించాను. అమ్మా ఏం లేదు, నేను ఒక విందు అరేంజ్ చేసినాను, రాజా మీరు రావాలి, మీతో పాటు హామాన్ కూడా రావాలి అని రిక్వెస్ట్ చేస్తా ఉంది. సో రాజే మరి ఆ యొక్క హామాన్ను ఏమంటాడంటే త్వరపెట్టమని రాజు సెలవుగా రాజును హామాన్ను ఎస్తేరు చేయించిన విందులకు వచ్చింది. ఆ వచ్చినప్పుడు రాజు అడిగినాడు, అమ్మా ఏంటి అసలు పరిస్థితి, ఇప్పుడైనా చెప్పు అంటే రేపు నేను ఒక విందు ఇస్తాను, తప్పకుండా రండి, మీకు ఏమి ఇస్తారు ఏమని చూస్తే తమ దృష్టిని నా ఇలా దయ కలిగినట్టు మన చెప్పిన నా కోరిక చెప్పిన జరిగించుట రాజు దగ్గర అనుకూలమైతే, ఒకవేళ అనుకూలమైతే రేపు రండి, పోయేదానికి రేపు విందుకు రండి అని మరి సెకండ్ టైం ఇన్వైట్ చేస్తుంది. సో హామాన్కు గర్వం వచ్చేసింది, అబ్బా నన్నే పిలుస్తుంది అని చెప్పేసి ఆయన ఫ్రెండ్స్కు ఆయన భార్యకు అందరు చెప్పేసినారు. కానీ వెళ్తూ ఉంటే మరి మొర్దెకై కనిపించాడు. మొర్దెయి మరి యాజ్ యూజువల్ ఆయన లేవలేదు, నమస్కారం పెట్టలేదు, మోకాళ్ళు లేదు. మరి ఈయనకు కోపం వచ్చేసింది. మరి కోపం వచ్చేసి మొర్దెకైని ఎలాగైనా చంపాలి అనుకుంటా ఉన్నాడు. సో అది వాళ్ళతో చెప్తే మరి వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే, ఒకటి ఊరికి పోయి తయారు చేద్దాము, 75 ఫీట్లది అంటే 50 మూరలు తయారు చేసేసి మొర్దెకైని అక్కడ ఊరికి చేద్దాము, నువ్వు రేపు మార్నింగే వెళ్ళి మరి రాజుని రిక్వెస్ట్ చేసేసి ఆయన హ్యాంగ్ చేయాలని చెప్పేసి, ఉరి తీయాలని చెప్పేసి చెప్పమని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే మరి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, మరి ఎస్తేరు ఆమె అందమైనది, అంతేకాదు దేవుని అందరూ భయం కలిగినది, జ్ఞానము కలది. ఆమెకు ఏ టైంలో ఎప్పుడు చేయడంలో దేవుడే జ్ఞానం ఇచ్చినాడు. మనం దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు, ఎప్పుడు మాట్లాడాలి, ఏం చేయాలి. మరి రాజు దగ్గరికి వెళ్ళాలంటే, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు, పర్మిషన్ కావాలి. కానీ మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన కృపా సింహాసనం దగ్గరికి మనం వెళ్ళాలి. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 16 వచ్చితే, కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదము. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మన పాపమును క్షమించడానికి వచ్చాడు ఆయన. అయితే ఆయన యందు మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునకు, దేవునికి థ్రోన్ ఆఫ్ గ్రేస్, ఆయన థ్రోన్ ఆ గ్రేస్ అన్నమాట, అంటే కృపాసనం. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. ఈ లోకంలో రాజులు ఎన్నెన్నో రూల్స్ పెట్టచ్చు, కానీ దేవాది దేవుడు ఈరోజు ఆయన దగ్గరికి నువ్వు రావాలని చెప్పేసి ఆయన కృపాసనం దగ్గర రావాలా, మీరు కనికరింపబడినారు యేసుక్రీస్తు యొక్క ద్వారా. అంతేకాదు దేవుని వాక్యంలో ఇంకేముందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చూస్తే, యేసు మన కొరకు ప్రదర్శించిన మార్గం అనగా నూతనమైనది జీవం గలది అను ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గంన
ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఆయన రక్తం వలన దేవుని సన్నిధిలోకి పరిశుద్ధ స్థలముకు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. నిజంగానే ఎన్నికలేని మనల్ని కడిగి ఏసై మార్గంలో మనం ప్రతిష్ఠించి ఏసై రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా చేసుకొని మరి ఆయన సన్నిధిని పరిశుద్ధ స్థలముకు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. బికాస్ ఆఫ్ హిస్ బ్లడ్. ఆయన రక్తం వలన మరి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన సన్నిధిలోకి రావాలి. రాజా దేవాది దేవుడు మరి ఆయన సన్నిధిలో నువ్వు నేను ఉండాలని చెప్పేసి ప్రభు కోరుతున్నాడు. మరి ఈ సమయంలో మరి ప్రభు మన కోసం ఎదురు చూసే వ్యక్తి. అంతేకాదు ఫైనల్లీ ఏం చెప్తున్నా అంటే గాడ్ ఈజ్ ద విన్నర్. సర్వశక్తిగా దేవుడు ఆయన విన్ చేస్తాడు. సాతాను దేవుని బిడ్డలను నాశనం చేయడానికి మరి మొదటి నుంచి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మరి సైతాను అతని అనుచరులను నాశనం చేయాలి. అంతేకాదు దేవుని బిడ్డలను నాశనం చేయాలని చెప్పేసి ఆయన రాజ్యాన్ని, ఆయన చర్చ్ ని, సంఘాన్ని నాశనం చేయాలని అతను ప్రయత్నిస్తూనే ఉంటాడు. బట్ అల్టిమేట్ గా దేవుడు హీజ్ ద విన్నర్. నేను జయించినాను, మీరు జయిస్తానంటాడు. అలాంటి జయం అనేటువంటి మైండ్ లో పెట్టుకొని మనము ముందుకు సాగాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, దయగల నాయన, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు. ఎస్తేరు గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడినారు నాయన. మరి మేము నీ సన్నిధిలో ఉండాలి నాయనప్ప. నీ సన్నిధిలో మరి యేసయ్య ద్వారా మీరు ఇచ్చిన రక్షణను బట్టి, విమోచన బట్టి నీకు వందనాలు నాయన ప్రభా. ఎస్తేరు గ్రంథం ద్వారా నాయన ప్రభా మీరు మాతో మాట్లాడినారు నాయన ప్రభా. మీ యొక్క ప్రణాళిక నాయన ప్రభా యూదుల ద్వారా రక్షణ రావాలి. మరి ప్రభా మరి మా కొరకు నాయన ప్రభా మీరు యూదులను ఏర్పరచుకున్నారు, మరి మెస్సియాను ఏర్పరచుకున్నారు, మా రక్షకుడిని ఏర్పరిచినారు. నీకు వందనాలు. అందుని బట్టి నీకు వేదాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ప్రత్యేకంగా వింటున్న ప్రతి శ్రోత మీరు దీవించి ఆశించండి. నీ వాక్యంలో ఇంకా మేమందరం ఎదురు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.